మన ఈ వారం అతిథి దేవోభవ IYR కృష్ణారావు గారు. మీ పేరు పెద్దదే, మీరు నిర్వహించిన పదవులు కానీ బాధ్యతలు కానీ పెద్దవే. పని అనేటటువంటిది రిటైర్మెంట్కు సంబంధం లేదు అని గట్టిగా నమ్మేవాడిని. ఆనంద నిలయం గురించి మనం మాట్లాడుకుంటే నిజంగా అక్కడున్న అప్పుడు జరిగిన ఇది ఇష్యూ కూడా మీరు నిజంగా అంటే ఆ టైంలో ప్రెషర్ ఉండిందా మీకు? చైర్మన్ గారు చాలా గట్టిగా అది చేయాలని పట్టుపట్టాడు. నేను వద్దు అని దాన్ని గట్టిగా వ్యతిరేకించాను. బేసికలీ ఇట్స్ ఎ న్యూ రిచ్ కల్చర్. బంగారం పెడితే ఏదో గొప్పగా అయిపోతుంది. బంగారం కాదు అది, ఆ రాతిలోనే ఆ సౌందర్యం ఉంది. అవకాశాలను అందిపుచ్చుకొని పైకి వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోయినారు. వాళ్లకు ఈ మార్జినలైజ్ సెక్షన్స్కు లింక్ కూడా లేనంత స్థాయికి వాళ్ళు ఎదిగిపోయినారు. వీళ్ళని గురించి పట్టించుకునే పరిస్థితి వాళ్ళకి లేదు. కానీ వాళ్ళ ప్రగతిని చూపెడుతూ ఈ అట్టడుగ్గా ఉన్నటువంటి సమాజంలోని వ్యక్తులను నువ్వు కూడా అభివృద్ధి చెందిన వాడివే, నీకు ఎటువంటి సహాయం అవసరం లేదు అనేటటువంటి భావన ఒకటి సమాజంలో ఏర్పడింది. అది పొరపాటు. నమస్తే, అతిథి దేవోభవ కార్యక్రమానికి స్వాగతం. మానవ జన్మ ఎంతో ఉత్కృష్టమైన జన్మ అంటారు. మరి ఆ జన్మకు సార్థకత చేకూర్చుకోవడానికి మనం ఎన్నో పుణ్యకార్యాలు చేస్తూ ఉంటాం. మరి అలాంటి పుణ్యకార్యాలు ఎన్నో బాధ్యతలు నిర్వహించి ఇప్పటికీ కూడా సేవా కార్యక్రమంలో మునుగుతూ జీవితాన్ని కొనసాగిస్తున్నారు మన ఈ వారం అతిథి దేవోభవ IYR కృష్ణారావు గారు. నమస్కారం అండి. నమస్కారం సార్. అంటే చిన్నవాళ్ళని పెద్దవాళ్ళు దీవిస్తూ ఉంటారు, పెద్ద పేరు తెచ్చుకోరా పెద్దగయ్యాక అనేసి. మీ పేరు పెద్దదే, మీరు నిర్వహించిన పదవులు కానీ బాధ్యతలు కానీ పెద్దవే. సో కంటి నిండా నిద్ర, చేతి నిండా పని మించిన అదృష్టం లేదంటారు. మరి పదవి నిర్వహించినంత కాలం చేతి నిండా పని అయితే ఉంది మీకు. మరి ఇప్పుడు పదవి విరమణ తర్వాత జీవితం ఎలా కొనసాగుతోంది? అంటే మొదటి నుంచి పని అనేటటువంటిది రిటైర్మెంట్కు సంబంధం లేదు అని గట్టిగా నమ్మేవాడిని. సో నాకు అఫీషియల్ రిటైర్మెంటే కానీ నా వర్క్లో రిటైర్మెంట్ లేదు. సో అది లైఫ్లో ఎప్పుడు చాలా గట్టిగా నమ్మిన వ్యక్తిని. సో రిటైర్ అవుతున్నాను అన్నప్పుడు కూడా నేనేం పెద్దగా ఇంకా రిటైర్డ్ లైఫ్ ఎట్లా అనే దాని మీద ఆలోచించిన వ్యక్తిని కాను. ఎందుకంటే అప్పటికే రకంగా నా ఆపై రిటైర్డ్ లైఫ్ స్పెండ్ చేయాలనే దాని మీద ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ పెట్టుకొని ముందుకు పోతూ ఉన్నాను. అదే రకంలో కొనసాగుతున్నాను. కాబట్టి అంతకుముందు ఎంత బిజీగా ఉన్నాను, ఇప్పుడు అంతే బిజీగా ఉన్నాను. అదే కదా, అంటే ఇప్పటికీ సేవా కార్యక్రమాల్లో మీరు మునిగి తేలుతున్నట్టుగా అనిపిస్తుంది మీ జీవన శైలి చూస్తుంటే. ఇంకోటి, మీకంటే మీ జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు మాకు కనిపించేవి టీటీడీ ప్రస్థానం. అంటే స్వామి కార్యం స్వకార్యం అన్నట్టుగా మీరు అక్కడ సేవ చేయటం, అంటే ఆ టెన్యూర్ ఎలా అనిపించింది? చాలా చక్కగా అనిపించింది. యాక్చువల్గా మొత్తం సర్వీస్లో 3 ప్రధానమైన ఘట్టాలు. ఒకటి కలెక్టర్గా, రెండోది టీటీడీగా, మూడోది సిఎస్గా. మూడు ప్రధానమైనటువంటి ఘట్టాలు. వాటన్నిటిలో కూడా ఏ రోజైనా కానీ ఒక గొప్ప అవకాశం కింద నేను భావిస్తున్నాను. అండ్ అంటే మాకు గుర్తొచ్చేది మాత్రం అంటే మీకు చేసిన పుణ్యకార్యాల్లో దాన్ని ఘనకార్యం కూడా అనొచ్చు. అంటే ఆనంద నిలయం గురించి మనం మాట్లాడుకుంటే నిజంగా అక్కడున్న అప్పుడు జరిగిన ఇది ఇష్యూ కూడా మీరు నిజంగా అంటే ఆ టైంలో ప్రెషర్ ఉండిందా మీకు, లేకపోతే హౌ? తప్పకుండా. ఎందుకంటే ఆయన చైర్మన్ గారు చాలా గట్టిగా అది చేయాలని పట్టుపట్టాడు. నేను వద్దు అని దాన్ని గట్టిగా వ్యతిరేకించాను. సో అవుతుందని అనుకోలేదు. బికాస్ ఆయన చాలా గట్టి మనిషి, చాలా పవర్ఫుల్ మనిషి కూడా. ఒకటి అనుకుంటే కూడా ఆయన కూడా ఏమీ వదిలే టైప్ కాదు. బట్ ఏదో మొత్తం మీద దైవకృప వల్లనే అది ఆగిపోయింది. అంటే ఆనంద నిలయాన్ని బంగారు తాపటం చేయడం అనేది ఒక కళగా, అంటే అప్పుడు అందరిలో బాగా హైప్ ఉంది సెంటిమెంటల్గా. కానీ మీరు నిలబడ్డారు, పురాతన కట్టడాల్ని మనం డిస్టర్బ్ చేయకూడదు అనేసి.
అంటే ఇది మీ మీ కైండ్ ఆఫ్ బ్రింగింగ్ అప్ కానీ మాకు తెలుస్తుంది, అంటే అనిపిస్తుంది. అంటే ప్రతి భారతీయుడు మన చిన్నప్పుడు ఒక ప్రతిజ్ఞ చదువుకుంటుంటాం, భారతీయ సంపద నా సంపద అన్నట్టుగా. సో అది మీకే ఎందుకు ఉంది, మిగతా వాళ్ళకి ఎందుకు లేదు అని మేము అనుకుంటుంటాం. అంటే అది మరి చూడంగానే అనిపించింది, ఎంత చక్కటి రాతి కట్టడం ఇన్స్క్రిప్షన్స్తో ఆ గోడల మీద అంత చక్కగా ఉన్నదానికి బంగారు తాపడం చేసిన రేకులను, యాక్చువల్గా రేకులను ఫిట్ చేసేసి అది మొత్తం అవుపించకుండా చేయటం అనేటటువంటిది సరైన విధానం కాదని గట్టిగా నమ్మాను. ఈ మొత్తం ఈ నియో రిచ్ కల్చర్, బేసికలీ ఇట్స్ ఎ నియో రిచ్ కల్చర్. బంగారం పెడితే ఏదో గొప్పగా అయిపోతుంది, బంగారం కాదు అది. ఆ రాతిలోనే ఆ సౌందర్యం ఉంది, ఇంకా బంగారం దానికి ఎక్స్ట్రాగా ఇచ్చే సౌందర్యం ఏమీ లేదు. సరే, ఒకరోజు కృష్ణదేవరాయలు గారు పైన గోపురానికి తాపడం వేయించాడు, మంచిదే, అది హిస్టారికల్ ఫ్యాక్ట్. దాన్ని అక్కడే ఉండివ్వండి, ఇంకా దాన్ని ఫర్దర్గా రాళ్ల దాకా తీసుకొచ్చి చుట్టూ ఉన్న వాళ్ళనంతా ఉన్న ఆ గోడనంతా బంగారు తాపడం చేయాల్సిన అవసరం లేదు. ఈ బిల్డింగ్, ఈ కట్టడం ఈ రకంగానే చాలా అందంగా ఉంటుందని నమ్మాను కాబట్టి గట్టిగా ఆ రోజు దాని విషయంలో ఒక స్టాండ్ తీసుకోవడం జరిగింది. అది ఫైనల్గా ఆగిపోవటం అనేది మంచి విషయం. సంకల్పం మంచిదైతే గట్టిదైతే ఆ దేవుడు కూడా సహకరిస్తాడు అన్నట్టుగా మీ సంకల్పం నిజమే, కరెక్టే. అది సంకల్పం గట్టిగానే నిలబడ్డాను కాబట్టి దేవుడు కూడా సహకరించారు ఆ విషయంలో. సార్, ఇంకోటి అంటే ప్రధానంగా మీ నిర్వహించే కార్యక్రమాల్లో బ్రాహ్మణ సమాఖ్యలో మీరు చైర్మన్గా ఉన్నారు. మీరున్నప్పుడు ఉన్న కార్యక్రమాలు వేరేగా ఉండేవి, అంటే ఒక వెల్ఫేర్కి సంబంధించిన. తర్వాత అంటే ఏమైంది అన్నట్టుగా, అంటే మిమ్మల్ని మీరు ఒకసారి సింహావలోకనం చేసుకుంటే ఏమనిపిస్తుంది? అంటే ఒకటి ప్రధానంగా ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమాలలో ఒక ప్రధానమైన విషయం, మార్జినలైజ్ సెక్షన్స్ ఆఫ్ ది ఫార్వర్డ్ కమ్యూనిటీ, వాళ్లకు సహాయం చేద్దాం. అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఈరోజు మరిచిపోతున్నటువంటి విషయం ఏంటి అని అంటే, సామాజికంగా వీళ్ళు ఉన్నత తరగతి కాబట్టి అందరూ ఉన్నతంగా ఉంటారు అనుకోవటం పొరపాటు. ఈ సమాజంలో జరిగే పెద్ద అన్యాయం ఏంటి అంటే, బాగా అవకాశాలను అందిపుచ్చుకొని పైకి వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోయినారు. వాళ్లకు ఈ మార్జినలైజ్ సెక్షన్స్కు లింక్ కూడా లేదు, లింక్ కూడా లేనంత స్థాయికి వాళ్ళు ఎదిగిపోయినారు. వీళ్ళని గురించి పట్టించుకునే పరిస్థితి వాళ్ళకు లేదు. కానీ వాళ్ళ ప్రగతిని చూపెడుతూ ఈ అట్టడుగ్గా ఉన్నటువంటి సమాజంలోని వ్యక్తులను, నువ్వు కూడా అభివృద్ధి చెందిన వాడివే, నీకు ఎటువంటి సహాయం అవసరం లేదు అనేటటువంటి భావన ఒకటి సమాజంలో ఏర్పడింది. అది పొరపాటు. చాలామంది వీళ్ళల్లో పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది. సో వాళ్లకు కొంత సహాయం చేయాల్సిన అవసరం అయితే ఈరోజు కాదు, 1970-80 నుంచి ఉన్నది. కానీ అదే మొన్న ఒక ఆర్టికల్లో కూడా నేను రాసినట్టు, నీకు సహాయం అవసరం కాబట్టి ప్రభుత్వ సహాయం రాదు. నీవు రాజకీయంగా రెలవెంట్ అయిన రోజు నీకు సహాయం వస్తుంది. 2014 ఎలక్షన్స్లో ఈ కమ్యూనిటీ రాజకీయంగా రెలవెంట్ అయింది. రెలవెంట్ కాబట్టే దానికి ఈ సహాయం ఆ రోజు అందేటటువంటి ఈ చర్య ఇది జరగటం అనేటటువంటిది జరిగింది. అది ఒక స్థాయి వరకు చాలా బాగా వెళ్ళింది. బట్ ఆ పైన ఈ ప్రభుత్వం పూర్తిగా ఇంకో రకంగా దాన్ని తీసుకుపోతూ ఉన్నది. అంటే చాలా విస్తృతమైన ఆర్థికంగా దీర్ఘకాలంలో అమలు చేయటానికి వీలు లేని విధానాలతో ఈ ప్రభుత్వం నడుస్తున్నది. కాబట్టి ఏదో రోజు బ్రేక్ పడుతుంది, పడినప్పుడు తెలుస్తుంది. అంటే ముఖ్యంగా సమాజంలో చూస్తుంటే రాజకీయాలు ఎక్కువైపోయాయి, సంక్షేమం తగ్గింది అనిపిస్తుంది. అంటే ఇంతకుముందు కూడా మనిషి చాలా రోజుల నుంచి సంఘజీవి, సమాజంలో ఇది నడుస్తుంది, రాజులు ఏలారు. కానీ ఇప్పుడున్న పరిపాలనా విధానాన్ని చూస్తుంటే రాజకీయం కాస్త ఎలా అంటే రాజకీయం లేనిది ఎక్కడా లేదు, అది మనం యాక్సెప్ట్ చేయాలి. అంటే మొత్తం అంతా అధికారం అంతా రాజకీయం ఈరోజు. సో ఆ రాజకీయం మంచిది కాదు, దానికి దూరంగా ఉంటామంటే నష్టపోతాం.
ఆ బాగాలేని రాజకీయంలోనే పాలు పంచుకుంటూ ఎంత చేయగలిగితే అంత చేయటం, దాన్ని ఎంత మార్చగలిగితే అంత మార్చడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం అయితే ఉంది. అంటే పరిపాలనకే అవసరం అయ్యే కావాల్సిన ఈ రాజకీయాలు ఇప్పుడు అంటే స్వార్థానికి నిలయాలయ్యాయి. అంటే ఇప్పుడు అది ప్రజలను బట్టే ఉంటుంది. ఇప్పుడు అటువంటి వాళ్ళని ఎన్నుకుంటూ వాళ్ళు స్వార్థపరులు అంటే ఎవరిని బ్లేమ్ చేస్తాం? ఎన్నుకున్నది మనమే కదా. ఎన్నుకోనేటప్పుడు మన ఓటు హక్కును వినియోగించుకుంటా ఈ రాజకీయాలంతా స్వార్థపరమే, మాకు అవసరం లేదన్నట్టు వెనక్కుండేటటువంటి మిడిల్ క్లాస్ కూడా ఆన్సరబుల్లే. మనం సరైన వాడిని ఎన్నుకుంటూ ముందుకు తీసుకుపోతే స్వార్థ రాజకీయాలకు తావెక్కడ ఉంటుంది? అది జరగదు. అది జరగనంత కాలం స్వార్థం, రాజకీయం రెండు కూడా పక్కనే నడుస్తూ ఉంటాయి. బట్ ఆ నడిచే రాజకీయంలోనే మనం ఏం చేయగలం, ఎంతవరకు దానిలో జరిగేటటువంటి ఆ పాలనలో కానీ, ఆ జరిగేటటువంటి అడ్మినిస్ట్రేషన్లో కానీ కొంత న్యాయబద్ధంగా ఒక విధానపరంగా జరిగేటట్టుగా చూడటానికి మన వంతు ప్రయత్నం చేయటమే మనం రాజకీయాల్లో చేయగలిగాం. ఇంకొక విషయం అంటే మేధావుల నిశ్శబ్దం అభివృద్ధికి కుంటుపాటు అని అంటారు. దాన్ని మీరు ఎలా ఒపీనియన్ చేస్తారు? ఒకటి మేధావుల నిశ్శబ్దం, ఒకటి మేధావి మాట్లాడినా మేధావి సాధారణ ప్రజలతో కనెక్ట్ కాగలడా, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఎంతవరకు కనెక్ట్ కాగలరు, సామాన్య ప్రజల ప్రియారిటీస్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళకు ఆ రోజుకు ఏదైనా లాభం వస్తే చాలనుకునేటటువంటి మనస్తత్వంతో ఉంటారు. మనం వాళ్ళ దగ్గరికి పోయి భారతదేశ ఆర్థిక వ్యవస్థను గురించి, దానిని బాగుపరచడానికి చేయాల్సిన అంశాల గురించి మాట్లాడటం పెద్దగా అర్థం ఉండదు. అది అప్రిషియేట్ చేసే పరిస్థితి ఉండదు. బట్ ఈ వచ్చేటటువంటి సదుపాయం ఎన్నాళ్ళు వస్తుంది, ఎంతవరకు వస్తుంది, ఇది రాకపోతే ఏంది, ఇటువంటి ప్రశ్నలు వేయగలిగితే వాళ్ళు కూడా అప్రిషియేట్ చేసి అండర్స్టాండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ రకంగా కామన్ మ్యాన్తో కనెక్ట్ అయ్యే విధంగా మేధావులు మాట్లాడగలిగితే నష్టం ఉండదు. అది లేని నాడు నువ్వు నిశ్శబ్దం కాకుండా శబ్దం చేస్తూ ఉన్నా కానీ శబ్దానికి రెలవెన్స్ ఉండదు. ఇంకొకటి సార్, అంటే మీ భాష చూస్తుంటే చక్కగా అసలు భాష మీద 3 రకాలుగా మనం చూపిస్తుంటాం: ప్రేమ, అభిమానం, ఇంకోటి దాని మీద ఉన్న ఇష్టం. కానీ మీరు ఇప్పటికంటే ఇన్ని పదవులు నిర్వహించినా కానీ ఎక్కడ మీ భాష మీద ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ లేదు. అదెలా సాధ్యమైంది మీకు? చక్కటి భాష అంటే భాష గ్రౌండింగ్ సరిగ్గా ఉంటే అది కంటిన్యూ అవుతుంది. చిన్నప్పటి నుంచి మరి చదివింది తెలుగు మీడియము, నేను డిగ్రీ కూడా తెలుగు మీడియమే, తెలుగు మీడియంలోనే చేశాను. రెండోది తెలుగు భాష ఒక ఎలెక్టివ్ సబ్జెక్ట్ కింద ఉండేది, దాన్ని కూడా చదివాము. అప్పుడు ఏదో కాస్త లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ కింద చదవటం జరిగింది. సో ఆ గ్రౌండింగ్ ఎక్కడికి పోతుంది, ఎక్కడున్నా కానీ అది ఉంటుంది కదా. సో భాష ఆ వాడకంలో ఉన్నది అదే కంటిన్యూ అవుతుంది. సో అంటే ఎట్లాగో భాష మీద పట్టు ఉంది కాబట్టి మీరు అంటే రైటింగ్స్లో కూడా మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా. అంటే ఇంగ్లీష్లోనూ రాస్తాను, తెలుగులోనూ రాస్తాను. రాసేది సరళంగా రాయగలను. సో అది ఒకటి. ఈరోజు ఈ కంప్యూటర్ యుగంలో కొంత మనకు ఈజ్ ఆఫ్ రైటింగ్ ఒకటి వచ్చింది. మళ్ళీ నువ్వు అంతా రాసేయాల్సింది డిక్టేట్ చేస్తే తీసుకొని వస్తుంది. సో పర్వాలేదు. ఐ థింక్ అది ఒక రకంగా నాకు భాష, తెలుగు భాష మీద రీజనబుల్ పట్టు ఉందనే చెప్పుకోగలను. మరి అంత లేకపోయినా పర్వాలేదు. ఓకే. అండ్ మీ పదవి నిర్వహణ ఘట్టాల్లో మరొకటి చీఫ్ సెక్రటరీగా, నవ్యాంధ్రప్రదేశ్కి చీఫ్ సెక్రటరీగా అంటే టు మై నాలెడ్జ్ చెప్తున్నాను, ఒక కన్ఫ్యూజన్, గందరగోళంలో ఏర్పడిపోయిన రాష్ట్రానికి దాన్ని ఎలా సర్దుబాటు చేశారు? అంటే ఇల్లు సర్దుకోవడానికే చాలా కష్టం అవుతుంది, రాష్ట్రాన్ని ఎలా సర్దిపెట్టారు? అంటే సిస్టమ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఆ రోజు డివిజన్ జరిగింది, డివిజన్కు ముందు చాలా ప్రిపరేషన్ జరిగింది, దాన్ని మనం మర్చిపోకూడదు. నేను అప్పటికి చీఫ్ సెక్రటరీగా లేను. ఎప్పుడైతే డివిజన్ చేయాలి అని డెసిషన్ జరిగిందో, నా ముందు నాయన పీకే మోహంతి గారు ఉండేవాళ్ళు, చాలా వర్క్ చేశాడు డివిజన్ సిస్టమ్స్ మీద, ఏమేం చేయాలి. అందుకని June 2న డివిజన్ అయింది అంటే
అప్పటికే చాలా వర్క్ జరిగింది కాబట్టి స్మూత్గా ఉన్నాయి. సరే, దానికి కొన్ని అన్సెటిల్డ్ ఇష్యూస్ ఎప్పుడూ ఉంటాయి, ప్రతి డివిజన్లో ఏ రాష్ట్రానికైనా ఉంటాయి. వాటితో గ్రాపిల్ చేయాల్సిన అవసరం వచ్చింది, కుస్తీ పట్టాల్సిన అవసరం మొదటి 6 నెలలు వచ్చింది. 6 నెలలు అందులో ఇక్కడ రాజధాని ఉండటం, రాజధాని ఉన్న ఏరియా తెలంగాణ ప్రాంతం కింద ఉండటం, విడిపోయే ఉంది కదా. సో అప్పుడు న్యాచురల్లీ వాళ్ళ బలం జాస్తిగా ఉంటుంది. అయినా కానీ రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో పోరాడాల్సి ఉంటుంది. కొన్ని విషయాల్లో పోరాటాలు అయినాయి, కొన్ని విషయాల్లో సంఘటనలు జరిగాయి, కొన్ని అన్ప్లెజెంట్ సంఘటనలు కూడా జరిగాయి. బట్ ఏదైనా కానీ చాలా వరకు ఇష్యూస్ నేను రిటైర్ అయ్యేటప్పటికే సెటిల్ అయినాయి. ఇంకా అన్సెటిల్డ్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి, ఈ మధ్యలో సెటిల్ అయినాయి. ఇప్పుడు అవి కూడా పెద్దగా ఎవరు మాట్లాడటం లేదు. సో ఈ ప్రాసెస్ ఎక్కడైనా ఉంటుంది, ఏ డివిజన్లోనైనా ఉంటుంది. మధ్యప్రదేశ్లో ఉంది, ఉత్తరాఖండ్లో ఉంది, ఆంధ్రాలో కూడా ఉంది. ఓకే, అంటే యాజ్ అన్ అవుట్ సైడర్గా చూస్తే ఇట్ వాజ్ లైక్ బట్ ఎక్కడ అది కనిపించలేదు. సో మీ ఈ 3 tenures-లో యాజ్ అ కలెక్టర్ అండ్ టీటీడీ అండ్ సిఎస్గా ఎక్కడ మీకు ప్రెషర్ అనిపించింది, ఎక్కడ మీకు ప్లెజర్ అనిపించింది? లేదు, అంతటా ప్రెషర్ ఉంటుంది, అన్ని చోట్ల ప్రెషర్ ఉంటుంది. బేసిక్గా ప్రెషర్ అనేటటువంటిది మనం అనుకునే దాన్ని బట్టి ఉంటుంది, మనకుండే ఎక్స్పెక్టేషన్స్ని బట్టి ఉంటుంది. మనం చేసే దాంట్లో ఒక కాన్షియస్గా ఇంతవరకే నేను పోగుతాను, ఇంతకు మించి నేను పోను అనే ఒక గిరిగీసుకొని ముందుకు పోతూ ఉంటే ప్రతి ప్రెషర్ అనిపించదు. వాళ్లకు తెలుస్తుంది ఈ ఈ విధానాల్లో ఈయన కాంప్రమైజ్ కాడు అనేది ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఉన్నప్పుడు పొలిటికల్ లీడర్స్ కూడా బిహేవ్ చేస్తారు. మాకు అనిపించేది ఏమిటంటే టీటీడీలో అసలు అంటే అదృష్టం ఆ సేవ దొరకటం. సో మామూలుగా అడుగుతున్నాను, అక్కడ మీ ఉన్నప్పుడు అంటే ఏమైనా అనుభవాలు, అద్భుతమైన అనుభవాలు ఏమైనా స్వామి గారితో ఆ కొండపైన? నాకు అంత అటువంటి అనుభవాలు ఏమీ లేవు. నేనంటే నార్మల్ ఒక విధి నిర్వహణ కింద చేశాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎంజాయ్ చేశాను అక్కడ ఉన్న స్టేని. బియాండ్ దట్ ఏదో స్పిరిచువల్గా రిలేషన్షిప్ నాకు అంత అనిపించలేదు. అటువంటి ఐ డిడ్ ఇట్ మోర్ దాన్ ఏ డ్యూటీ, దాంట్లో ఏమి డౌట్ లేదు. భగవంతుడు చెప్పేది కూడా వర్క్ ఇస్ వర్షిప్ లాగా చేసేసారు. అక్కడ ఐ రియలీ దానిని బాగా ఆనందంగా అనుభవించానని చెప్పొచ్చు. బట్ బియాండ్ దట్ ఒక స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ అంటే మేబీ నేను అటువంటి మనిషిని కానేమో, ఆ మెంటాలిటీ లేదేమో. బట్ పివిఆర్కే గారి లాగా నాకు అద్భుతాలు అయితే ఏమీ లేవు. ఓకే, అంటే దట్ ఈస్ వాట్ సార్, అంటే మీరు ఇప్పుడు ఇన్లైన్లో ఉన్నారు కాబట్టి వర్క్ ఈజ్ వర్షిప్ అన్న దాంట్లో ఉంటే ఇంకా యూ డోంట్ లుక్ ఫర్ ఎనీథింగ్, ఎనీ వర్షిప్, దట్ వర్క్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వర్షిప్, బికమ్స్ వర్షిప్. కాబట్టి సార్ అంటే సర్వీస్ థింగ్స్ అపార్ట్, జనరల్గా మాట్లాడుకుంటే ఇప్పుడున్న సమాజాన్ని చూస్తుంటే మనకి 50 ఏళ్ళ 60 ఏళ్ల క్రితం ఒకలాగా ఉండేది సమాజం అనేది. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది, అటు పాశ్చాత్యం కావచ్చు, లేకపోతే టెక్నికల్ డెవలప్మెంట్ కావచ్చు, దాన్ని అభివృద్ధి అనాలో అంటే తిరోగత తెలియట్లేదు. సో యూఆర్ వాచింగ్ ఇట్, 3 generations మీరు వాచ్ చేస్తున్నారు. సో హౌ డూ యూ ఫీల్ పర్సనల్గా? అంటే ఇది ఒక ప్రవాహం, ఒక తరం నుంచి ఇంకో తరానికి ఇది ఒక ప్రవాహం. ఆ తరం విలువలకు ఈ తరం విలువలకు నెక్స్ట్ తరం విలువలకు తప్పకుండా చాలా వ్యత్యాసం ఉంటుంది. నిరంతరంగా జరిగిపోతూ ఉంటుంది. జరిగిపోయే దాంట్లో కొంత మంచి వస్తుంది, కొంత చెడు వస్తుంది. ఆ సంఘర్షణ జరిగిపోతూ ఉంటుంది. ప్రతి వాళ్ళు వాళ్ళకు ఉండేటటువంటి ఎన్విరాన్మెంట్ను బట్టి, వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన వాల్యూ సిస్టమ్ను బట్టి, వాళ్ళ మేధస్సును బట్టి ఒక ఆలోచన పరంపరలో ఒక నిర్ణయానికి వస్తారు. దాని ప్రకారంగా జరిగిపోతుంది. కాబట్టి నేను దీంట్లో ఇది మంచి ఇది చెడు అని మాత్రం నేను అన్ను. పాయింట్, మా పై జనరేషన్లో చాలా మంచి ఉంది, కొంత లిమిటేషన్స్ ఉన్నాయి. మా జనరేషన్లో ఇంకొక రకమైన మంచి ఉంది, ఇంకో రకమైన లిమిటేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ జనరేషన్లో అదొక రకమైన మంచి, అదొక రకమైన లిమిటేషన్స్. సో ఈ జనరేషనల్ ఇష్యూస్ని గురించి మనం ఆపై జనరేషన్ ప్రతివాడు నాకన్నా పాత జనరేషన్ బాగుందనుకుంటాడు, నాకన్నా ముందు జనరేషను అంత సరిగ్గా లేదనుకుంటాడు. బట్ అది కంటిన్యూస్గా అందరూ అనుకుంటూ ఉంటారు, ప్రతి జనరేషన్ టు జనరేషన్. సో వాల్యూ సిస్టమ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, విధి విధానాలు చేంజ్ అవుతూ ఉంటాయి, ఆలోచన విధానాలు చేంజ్ అవుతూ ఉంటాయి, ఇన్ఫ్లుయెన్సెస్ చేంజ్ అవుతూ ఉంటాయి. వాటిని మనం లిమిట్ చేయలేం. లిమిట్ చేయాలనుకోవటం కూడా
కరెక్ట్ అయినటువంటి ప్రాసెస్ అని నేను అనుకోను. సో మన 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 ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అంటే మన బిహేవియరే మన ఇన్ఫ్లుయెన్స్. సో యూ ఆల్వేస్ సీ టూ సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్. అబ్సల్యూట్లీ, దట్స్ ట్రూ. ఓకే, అంటే మన భారతదేశం సంస్కృతి సంపద సాంప్రదాయాలు చూస్తుంటే టైం టెస్టర్ ఆర్ యూనో సనాతనంగా వస్తుంది కాబట్టి ఈ జనరేషన్కి మనం అందిస్తున్నామా అందివ్వలేకపోతున్నామా అన్న ఒక ఇదిలో ఉంటాం మనం. దాన్ని మీరు అంటే హౌ అ జనరేషన్ అంటే మనవి రూట్స్ అంటాం చూడండి, అవి రూట్స్ని మరవకుండా ఈ జనరేషన్ ఎలా ముందుకు తీసుకెళ్ళొచ్చు? అది చాలా సీరియస్ ఇష్యూ, రెలవెంట్ ఇష్యూ ఆల్సో. అండ్ చాలా చోట్ల మనం మర్చిపోతున్నాం. అది చాలా ఇంపార్టెంట్, మర్చిపోతున్నాం. యాజ్ పేరెంట్స్ మనకు వచ్చినటువంటి వారసత్వ విధానాన్ని పద్ధతులను పిల్లలకు నేర్పాల్సిన బాధ్యత మనకుంది, అందివ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. దట్ ఈస్ అవర్ ఐడెంటిటీ. అబ్సల్యూట్లీ. అక్కడి నుంచి వాళ్ళు ఎట్లా తీసుకుపోతారనేది వాళ్ళ ఇష్టం. బట్ ఆ మినిమం మనం చాలామందిని చేయటం లేదనేటటువంటిది కూడా కరెక్టే మీరు అన్నది. సో హౌ డు వీ డూ ఇట్, హౌ డు వీ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉన్నది తప్పకుండా మీరు అన్నమాట. ఎస్, అంటే మీరు పెరిగిన వాతావరణం మన చిన్నప్పుడు, అంటే మీ చిన్నప్పుడు కానీ ఇప్పుడు చూస్తున్న చిన్నపిల్లల్ని కానీ ద ఫార్ ఆఫ్ ఇట్స్ అన్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఆర్ యూనో స్కై టు ఎర్త్ అంత డిఫరెన్స్ ఉంది. సో మీ చిన్ననాటి ఏమైనా సరదా సన్నివేశాలు కానీ లేకపోతే పండగ సందర్భాల్లో మీరు ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళు, అన్నదమ్ములు కానీ స్నేహితులతో కానీ మాతో పంచుకుంటారా? అంటే అదే ఇప్పుడు తప్పకుండా అవి గ్రామీణ స్మృతులు. బికాస్ ఫస్ట్ థింగ్ నీ ఎన్విరాన్మెంట్ డిఫరెంట్. గ్రామీణ స్మృతుల్లో నీకున్న పెద్ద అడ్వాంటేజ్ ఏంది, వినాయక చవితి వస్తుందంటే ఓ 10 మందిని కలిసి పత్రిక కోసం ఎర్లీ మార్నింగ్ లేచి పరిగెత్తేవాళ్ళం. పరిగెత్తి ఎక్కడెక్కడనో తిరిగేవాళ్ళం. ఎవరో ఇదిరా పత్రి అదిరా పత్రి అంటే చెప్పి తీసుకొచ్చేవాళ్ళం. మరి మన పిల్లలకు అవకాశం లేదు. బికాస్ ఇన్ ఎ డిఫరెంట్ అట్మాస్ఫియర్ వాళ్ళు వస్తూ ఉన్నారు. సిమిలర్లీ సంక్రాంతి ఒక నెల రోజులు గొబ్బియలు పెట్టడం, ముగ్గులు వేయటం, పేరెంట్ వాళ్ళు ఇవన్నీ చూచినావా. బట్ అటువంటి అట్మాస్ఫియర్ను రీక్రియేట్ చేసుకోగలమా, కొంతవరకే చేయగలం. కానీ పూర్తిగా అదే దట్ ఈస్ జనరేషనల్. అగైన్ నేను చెప్పినట్టు ఒక తరానికి సంబంధించినటువంటి అనుభవాలు, ఆ తరానికి సంబంధించినటువంటి అనుభవాలు అదే రకంలో అదే లెవెల్లో ఇంకో తరానికి ఇవ్వనులేము, సాధ్యము కాదు. బికాస్ మొత్తం అట్మాస్ఫియరే చేంజ్ అయిపోయింది. బట్ స్టిల్ దాంట్లో ఎంతవరకు ఇవ్వగలం అనేంతవరకు అంతవరకు ఇచ్చుకుంటూ పోతూ ఉంటే సరే. ఇక మరి దీపావళి వాతావరణం నెలకొంది కాబట్టి మీ దీపావళి ఎలా ఉండేది? దీపావళి అంటే పదంలోనే ఉన్న దీపాల వరుస వరకే ఉండేదా? ఇప్పుడున్న టపాసులు చూస్తుంటే నిజంగా ఆకాశం కూడా చిల్లుబడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో హౌ డూ యూ కమెంట్? లేదంటే అగైన్ మేము మా బ్రదర్ కోసం వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం. ఆయన చదువుకుంటూ ఉండేవాడు, టపాసులు తీసుకొని వస్తాడని. సో విలేజ్లో ఆ మధ్యలో వర్షం పడి బస్ ఆగిపోయిందని అంటే వస్తుందో రాదోనని అదో టెన్షన్ ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం. ఆ రకమైనటువంటి అట్మాస్ఫియర్లో చేసుకునేవాం. బాగానే జరిగింది. అటువంటివి ఇప్పటికి లేవు కదా, బస్సు ఆగిపోతే టపాసులు రావకపోవు అనేటటువంటి పరిస్థితి అయితే ఈరోజు లేదు. సో ఇది కాస్త డిఫరెంట్. సో అక్కడ అదొక రకమైన ఎంజాయ్మెంట్, ఇది ఇంకో రకమైనటువంటి. అంటే ఇప్పుడు పొల్యూషన్, ఇప్పుడు ప్రెస్టేజ్ పరంగా టపాకాయలు కాలవటం అంటే ఒక ప్రెస్టేజ్ ఇష్యూ అయిందా లేకపోతే నిజంగా అది ట్రెడిషనల్ ఇష్యూనా అర్థం కావట్లేదు. ఏదైనా కానీ కోర్టులు దానికి రిస్ట్రిక్షన్స్ పెట్టేశాయి కదా. ఇప్పుడు అదొకటి వచ్చింది మధ్యలో కోర్టులు. ఏదో ప్రెస్టేజ్ ఉంది. కాలం బేసిక్గా పిల్లల ఎంజాయ్మెంట్ కదా ఇది. ఐ మీన్ ఒక వయసులో యూ రియలీ ఎంజాయ్ ఇట్. ఒక వయసు దాటిన తర్వాత అంత పెద్ద ఎంజాయ్మెంటు టపాసుల్లో వచ్చిందని అంటే మరి ఉండకపోవచ్చు, చాలామందికి ఉండదు. బట్ ఇంకా కొంతమంది చేస్తున్నా అంటే సరే, ఓకే, దే ఆర్ ఎంజాయింగ్ ఇట్, లెట్ దెమ్ ఎంజాయ్ ఇట్, ఐ అగ్రీ. బట్ సెకండ్ థింగ్ ఈజ్ ప్రెస్టేజ్ ఇష్యూ. ప్రెస్టేజ్ కింద ఏముంది, ఐ మీన్ జస్ట్ టోకెన్గా కాల్చటమే బెటరు. ఐ మీన్
మాకు ఇంత ఉన్నాయి, ఇంత కాలుస్తామని అంటే తగలేయటానికి ఇదొకటేనా, ఇంకా రకరకాల విధాలుగా తగలేయచ్చు దాన్ని. వన్ మోర్ నాట్ టు ఫర్గెట్ సార్, కరోనా, దీన్ని కరోనా కాలం, కలియుగం కాస్త కరోనా యుగం అయిపోయింది. కరోనాలో ఐ సీ 50% గుడ్ అండ్ బ్యాడ్. సో హౌ డూ యూ కమెంట్? మన కరోనా వల్ల కొంతమంది అంటారు అబ్బా ప్రపంచం మారిపోయిందని, కొంతమంది ప్రపంచం పడిపోయిందని, అతలాకుతలం అయిపోయిందని, భూమి బద్దలైందని, ఇలాంటి రకరకాల కామెంట్. హౌ డు యూ కామెంట్? లేదు అది చాలా పెద్ద షాక్ మొత్తం. ఎందుకంటే ఎప్పుడు చూసినా దానిని వెల్ టు డూ వాళ్ళ యాంగిల్ నుంచి చూడొద్దు, పూర్ పీపుల్ యాంగిల్ నుంచి చూడాలి. చూస్తే డైలీ వేజ్ వస్తేనే గడిచే ఇండ్లకు ఆల్మోస్ట్ ఆల్ 3-4 నెలలు లాక్డౌన్ పెడితే వాడి పరిస్థితి ఎట్లా ఉంటుంది? సో రియల్గా ఇట్స్ ఎ వెరీ వెరీ పెద్ద లైవ్లీహుడ్స్ మీద చాలా పెద్ద దెబ్బతీసింది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. లైవ్లీహుడ్ల మీద దెబ్బతీసినప్పుడే ఈ జబ్బు కూడా వచ్చిందనుకో, ఎంత ఖర్చు పెట్టుకోవాలి, ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? అది చాలా చాలా పెద్ద 2 రకాల దెబ్బతీసింది. ఒకటి లైవ్లీహుడ్ల మీద దెబ్బతీసింది, ఇన్ ఎడిషన్ ఎవరికైతే ఆ డిసీజ్ సోకిందో ఆ రోజు ఉన్న పరిస్థితిలో అది పెద్ద ఖర్చు. ఫైనల్గా ఇప్పటికైనా వాళ్ళకు కొంత రిలీఫ్ ఇస్తున్నారంటే చాలా సంతోషమైనటువంటి విషయం. సో ఇట్ వాస్ ఎ బిగ్ ప్రాబ్లం, దాంట్లో ఏమీ డౌట్ లేదు. మైగ్రెంట్ లేబరు వాళ్ళు ఎంత సఫర్ అయినారు. ఇట్స్ ఓవరాల్గా దీనిది మైనస్ ఎక్కువ నా దృష్టి. అవునా? అంటే ఇంకో రకంగా చూస్తే కామెంటరీ, అంటే కైండ్ ఆఫ్ ఒక అనాలిసిస్ చేస్తే కొంతమంది లాభపడ్డారు, కొంతమంది నష్టపడ్డారు. సో ఎవరు లాభపడ్డారు, ఎవరు నష్టపడ్డారు అన్నది అంటే చెప్పకనే చెప్తున్న ఫ్యాక్ట్స్ అవి. సో హౌ డూ యూ కమెంట్ ఆన్ దట్? ఎవరు లాభపడ్డారు ముందే చెప్పండి. ఐఎమ్ మేకింగ్ ఇట్ జనరలైజ్. మీ జనరలైజ్డ్, ఓకే. జనరలైజ్డ్ ఇట్లా ఎవరు లాభం అంటే ఒకటి కొంత వెల్ ఆఫ్గా ఉన్నటువంటి వాళ్లకు ఒక బ్రీఫ్ లల్ దొరికింది ఆఫ్ ఫ్యామిలీ టు రీయూనైట్ అండ్ స్పెండ్ టైమ్ టుగెదర్, బికాస్ లాక్డౌన్ ఉంది, ఎక్కడికి పోవటానికి లేదు. సో దట్స్ వన్ ప్లస్ ఫర్ వన్ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ. బట్ నష్టపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే ఆన్లైన్ బిజినెస్ వాళ్ళకి ఎక్కువ అయిపోయింది. అంటే అంతకుముందు ఆన్లైన్ బిజినెస్లు బాగా పెరిగాయి. కరెక్ట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. ఆన్లైన్ వాళ్ళకు పెరిగింది. కరెక్ట్. ఆ సెగ్మెంట్ లాభపడింది. అదే కాకపోతే మీరు చూసేది నష్టపోయిన, అంటే లోవర్ బట్ నష్టపోయిన వాళ్ళు ఎక్కువ, నష్టపోయిన వాళ్ళు చాలా నష్టపోయినారు. అది 2 రకాలు. రీకూప్ ఎలా అవుతుంది అంటారు మరి? ఇస్ ఇట్ గవర్నమెంట్స్ ఆర్ సొసైటీ హూస్ కొంతవరకు గవర్నమెంట్ టు లిఫ్ట్ దెం? కొంత గవర్నమెంట్ హ్యాస్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఇటువంటివి వన్స్ ఇన్ ఏ వైల్ షాక్స్ కాబట్టి గవర్నమెంట్ డెఫినెట్లీ అది చేశారు కూడా, చాలా వరకు చేశారు. ఇంకొంత కోర్టులు కూడా ఇంటర్వ్యూన్ అయ్యి కొంత ఎక్కువ చేయిస్తున్నాయి. బట్ బేసికలీ ఎకానమీ మళ్ళా మొదలయ్యి లాక్డౌన్స్ తీసేయటంతో దాని ఎఫెక్ట్స్ బాగా కొంతవరకు ఈజ్ అయినాయి. లక్కీలీ సెకండ్ టైం వేవ్ వచ్చినప్పుడు అంత పెద్ద ఎత్తున లాక్డౌన్స్ పెట్టలేదు. సో లాక్డౌన్ దీనికి ఆన్సర్ అనేది మనం మళ్ళా రావచ్చు, నోస్ మళ్ళీ ఇంకో వేవ్ రావచ్చు, వచ్చినా కానీ లాక్డౌన్ ఆన్సర్ కాకపోవచ్చు. మరి అది లాక్డౌన్ లేకుండా ఎట్లా ఈ పాండమిక్ను అడ్రస్ చేయాలనే దాని మీదనే ఫ్యూచర్లో కూడా దీనిని ఎట్లా ట్యాకిల్ చేయమనేది ఆధారపడి ఉంటుంది. లాక్డౌన్స్ పెడితే ఐ అగ్రీ కొంతవరకు స్ప్రెడ్ అరికట్టవచ్చు, బట్ లైవ్లీహుడ్స్ మీద చాలా. సో అదొకటే పరిష్కారం కాదంటారు మీరు? అది ఒకటే పరిష్కారం కాదు, అది పరిష్కారం కాకూడదు. కాకుండా ఎట్లా దానిని ట్యాకిల్ చేయాలనే దాని మీదనే గవర్నమెంట్స్ దృష్టి పెట్టాలి. ఎస్, అంటే పీపుల్ ఎడ్యుకేషన్, విద్య అంటే విద్యా, వైద్యం అండ్ వెల్ఫేర్ గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఆ విధంగా వర్క్ చేయాలని తీసుకొని పోయి, బట్ లాక్డౌన్ లేకుండానో మినిమం లాక్డౌన్తోనో ఎట్లా దీనిని ట్యాకిల్ చేయాలనే దాని మీద ఒక స్ట్రాటజీని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత స్పేస్ ఇచ్చింది కదా, ఐ మీన్ సెకండ్ వేవ్ నుంచి మనం బాగానే ఉన్నాం, టచ్ వుడ్, ఇట్ షుడ్ నాట్ కమ్. బట్ ఎట్ ఎ లేటర్ డేట్ ఆల్సో ఇఫ్ ఇట్ రికార్డ్స్, బికాస్ వస్తూ ఉన్నది, అక్కడక్కడ వస్తూనే ఉన్నది, ఇట్స్ నాట్ గాన్. అది పోయింది అనుకోవటానికి వీల్లేదు. అండ్ ఎవరు ఇమ్యూన్ కాదు.
ఐ మీన్ అదొక పిచ్చి థియరీ, ఏదో ఇండియన్స్ ఇమ్యూను, సౌత్ ఏషియన్స్ ఇమ్యూను అని ఒక థియరీ పెట్టాం. ఫస్ట్ వేవ్ వచ్చిన తర్వాత మనకంత ఎఫెక్ట్ కాకపోతే, బట్ సెకండ్ వేవ్లో అది ఫాల్స్ నోషన్ అనేది ప్రూవ్ అయిపోయింది. సో ఇమ్యూన్ అనేది కాకుండా వస్తే ఎట్లా ట్యాకిల్ చేయాలి, మినిమం లాక్డౌన్స్లో ఎట్లా ట్యాకిల్ చేయాలని దాని మీద స్ట్రాటజీ పెట్టుకోవాల్సిన అవసరం. సో ఫార్ అంటే మీ వర్క్ ఎక్స్పోజర్ కానీ లేకపోతే అదర్వైజ్ సొసైటీ ఎక్స్పోజర్ కానీ డూ యూ హ్యావ్ సంథింగ్ అంటే కొన్ని అనిపిస్తూ ఉంటుంది, సమాజం ఇలా ఉంటే బాగుంటుంది, వీళ్ళు ఇలా చేస్తే బాగుంటుందని. అలాంటి ఏమైనా మీ మనసులో మాట ఒక సందేశం పరంగా, మెసేజ్ పరంగా ఏమైనా చెప్పగలరా చివరిలో? ఒకటి, బేసిక్గా ఏ సమాజమైనా కాన్ఫ్లిక్ట్లో ఉండే సమాజం బాగుపడదు. అదొకటి. ఈరోజు చాలా సోషల్ టెన్షన్స్ వస్తున్నాయి. ఆ టెన్షన్స్ను డయలాగ్ ద్వారా, చర్చల ద్వారా, కాంప్రమైజ్ ద్వారా ఏ రకంగా సొసైటీని ముందుకు తీసుకుపోవాలనే దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు కాన్ఫ్లిక్ట్, ఈ ఇష్యూస్ కాన్ఫ్లిక్ట్కు దారి తీసాయంటే ఆ కాన్ఫ్లిక్ట్ ఉన్న దేశం ఏది బాగుపడటం లేదు. చూస్తూనే ఉన్నాం, లెబనాన్ బాగుపడదు, సిరియా బాగుపడటం లేదు, పాకిస్తాన్ పరిస్థితి, ఆఫ్ఘనిస్తాన్, వేర్ ఈ సొసైటీలో ఉన్న టెన్షన్స్ కాన్ఫ్లిక్ట్కు దారితీసిన కంట్రీస్. సో మన సొసైటీలో కూడా చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. ఆ కాన్ఫ్లిక్ట్స్ను షార్పన్ చేసే ఫోర్సెస్ కొన్ని వర్క్ చేస్తున్నాయి. వాటిని ఎట్లా ట్యాకిల్ చేయాలి, పేదవాడికి ప్రభుత్వం సహాయం చేయాలి, బీదరికాన్ని రూపుమాపాలి, డిసడ్వాంటేజెడ్ క్లాసెస్కు ప్రభుత్వం నుంచి ఊత ఇవ్వాలి. వీటిలో ఎవరు నో అనరు. అది చాలా పారదర్శకంగా సరైన వారికి ఈ బెనిఫిట్ పోయే రకంగా కంటిన్యూస్ ఎఫర్ట్ జరుగుతూ అన్ని సోషల్ క్లాసెస్ ముందుకు పోయే విధంగా విధి విధానాలు రూపొందుతూ ముందుకు పోతూ దీనిని దెబ్బకొట్టడానికి ప్రయత్నించే ఫోర్సెస్ అన్ని రకాల వస్తాయి. అవి రీజనల్గా రావచ్చు, కమ్యూనల్గా రావచ్చు, రిలీజియస్ పరంగా రావచ్చు. వాటిని కంట్రోల్ పెడుతూ ముందుకు పోయినాడే. అండ్ అందరూ ఈ అభివృద్ధిలో భాగస్వామ్యులము అనేటటువంటి భావన అందరికీ వచ్చేటట్టు చూడాలి. అది రాన్నాడు డిస్సాటిస్ఫాక్షను ఎక్కువ అవుతుంది. డిస్సాటిస్ఫాక్షన్ క్రియేట్ చేసే ఫోర్సెస్ ఎక్కువ అవుతాయి. వాటికి అవకాశం లేకుండా చూసుకోవాల్సిన అవసరం. ఓకే, సో ప్రశాంతమైన వాతావరణమే శాంతి నెలకొంటుంది అంటారు. ఓకే, చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయానికి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీపావళి శుభాకాంక్షలు. సేమ్ టు యూ. సౌండ్ బట్ పీస్ఫుల్ దీపావళి కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఇది ఈ వారం అతిథి దేవోభవ. మరి వచ్చే వారం మరో అతిథితో మళ్ళీ కలుసుకుందాం. ఇట్లు మీ పద్మావతి.